స్మిత ట్వీట్లపై హీట్. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎక్స్లో వరుస పోస్టులు. ఇప్పటికే గచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫోటోలు రీట్వీట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫేక్ ఫోటోలు తొలగించినా స్మిత మాత్రం తగ్గట్లే. మార్ఫింగ్ ఫోటో పోస్టు చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసులు. తాజాగా మరో 3 పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫోటో కూడా రీపోస్టు. స్మిత సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల చర్చ. తగ్గేదే లేదంటుంది, మొత్తం మీద తగ్గేదే లేదంట. స్మిత సబర్వాల్ రేవంత్ రెడ్డి తోటి సై అంటే సై అంటుంది. అంటే వాస్తవంగా ఏం జరిగింది మరి? ఆమె రేవంత్ రెడ్డి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆమె పర్యాటక శాఖకు చీఫ్ సెక్రటరీగా ఉంది. ఆమె ఎవరికి సపోర్ట్ చేయాలి? రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. కానీ ఆమె ధైర్యానికి మనం ఒప్పుకోవచ్చు, ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఆమె ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ఆమె పోస్టును తీసేయలే. కిషన్ రెడ్డి భయపడి తీసేసిండు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి దాన్ని తొలగించిండు. అమ్మో నా మీద ఏమైనా కేసు అవుతుందా, ఇజ్జతి పోతుందా, దాని మీద ఐడియా లేదన్న. ఇవి కరెక్ట్ దాని మీద ఐడియా ఉంది కాబట్టి ఆ వీడియో ఇంకా తీయట్లేదు, ఆ పోస్ట్ తీస్తలేదంట. ఇంకో పోస్ట్ కూడా చేసింది. ఏంది? 100 ఎకరాలను పునరుద్ధరించాలి అంటే 100 ఎకరాలలో మొక్కలు తీసేసిర్రు, చెట్లు తీసేసిర్రు కాబట్టి వీటిని మళ్ళీ నాటాలి అని చెప్పి సుప్రీం ఆదేశాలు చేసినటువంటి ఫోటోను మళ్ళీ ఇంకొకటి ట్వీట్ చేసిందట. అంటే తీసేయమంటే తీసేస్తలేదు, ఇంకొక పోస్ట్ ఎక్కువ పెడుతుంది. చాలా సవాల్ విసురుతున్నా అని చెప్తుంది. స్మిత సబర్వాల్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతుంది. ఇక ఆమె ఏమైనా దమ్ము ధైర్యం ఉందా? ఐఏఎస్లు గిట్ల ఉండాలి. ఐఏఎస్లు అంటోళ్ళు ఒక వాస్తవ విషయానికి సపోర్ట్ చేయాలి. స్మిత సబర్వాల్ ఆమె వాస్తవంగా హెచ్సి భూముల కోసం సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ మనకు. ఆ భూముల కోసం, ఆ పక్షుల కోసం, ఆ అడవిని కాపాడుకోవడం కోసం, ఆ నెమళ్ళు జింకలను కాపాడుకోవడం కోసమే స్మిత సబర్వాల్ సపోర్ట్ చేస్తుంది. మరి మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డికి బదన చేస్తున్నారు. ఆ తాళాలు తర్వాత మధ్యలో తీసుకొచ్చి వాళ్ళు తానే అంటే వీళ్ళు తందానే అంటున్నారు. సిఎస్ శాంతకుమారి రేవంత్ రెడ్డి తానా అనగానే సిఎస్ శాంతకుమారి తందానే అంటుంది. ఎన్ని రోజులు ఇట్లా బదన చేయడం? రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే దాదాపు 6 నెలలు అయిపోయింది కాబట్టి ఇంకో 3.5 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. తర్వాత మీ పరిస్థితి ఏంది? ఈ తానే తందాని బంద్ చేసి ఈమెలకే వేయరు. స్మిత సబర్వాల్ కలెక్టర్ కాదా? ఐఏఎస్ ఆఫీసర్ కాదా? ఆమెకు ఇబ్బందులు ఉన్నాయా? ఆమెకు లేని ఇబ్బందులు మిగతా ఐఏఎస్ ఆఫీసర్లకు ఎందుకు జోగాల్సిన అవసరమే ఉంది? మీది 5 ఏళ్ళే ఉండేది కాదు కదా పదవి, మీ సర్వీస్ జీవితం మొత్తం ఉంటుంది కదా. మచ్చ తెచ్చుకోవడం ఎందుకు? దమ్మున్న ఐఏఎస్లు అందరూ కూడా ఈ స్మిత సబర్వాల్ లెక్క సపోర్ట్ చేయండి. హెచ్సి భూముల కోసం, ఆ ప్రాంతాన్ని, అడవిని రక్షించడం కోసం, జంతువులను, నెమళ్లను రక్షించడం కోసం ప్రయత్నం చేయాలి.